హలో హాయ్ అండి. వెల్కమ్ టు ఆదిత్య అండ్ లతీక్ష యూట్యూబ్ ఛానల్. నేను బెండకాయ వేంపుడు చేస్తున్నా. ముందుగా ఏం చేస్తున్నాను అంటే స్టవ్ ఆన్ చేస్తున్నా. కొన్ని మెంతులు అయితే వేంపుకుంటున్నా. కరివేపాకు, ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిర్చి, పొట్టు తీయకుండా ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, బెండకాయలు సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు, మెంతులు అయితే వేపుకుంటున్నా. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా. మెంతులు అయితే దూరగా అయితే వేగినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కరివేపాకు వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నా. కొంచెం ఒట్టిగా అయ్యే వరకు వేపుకోవాలి. కరివేపాకు అయితే ఒట్టిగా వేయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. మెంతులు జీలకర్ర అయితే దంచుతున్నా. కరివేపాకు ఇట్లా వేయించుకోవాలి ఆయిల్ వేసి వట్టిగా. ఏం చేస్తున్నామంటే ఎల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోవాలి. అల్లం ముక్క కూడా కొంచెం, కారం తగినంత వేసుకోవాలి. తగినంత సాల్ట్, మెంతులు జీలకర్ర దంచుకున్నాం కదా పొడి కూడా వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసుకోవాలి. అయితే ఈ విధంగా ఎల్లిపాయ పొడిని గ్రైండ్ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఈ బెండకాయలు జొల్లు లేకుండా నేనైతే ఆయిల్ పోసి దీనిలో డీప్ ఫ్రై చేస్తాను. ఆయిల్ అయితే వేయండి. ఇప్పుడు బెండకాయలు ఇట్లా బంక లేకుండా డీప్ ఫ్రై అయితే వేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై ఏం చేసుకోవద్దు. ఇట్లా నూనెలో వేంపడం వల్ల జొల్ల అయితే పోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇది పక్క కట్టుకోవాలి. పదానికి ఒకటి అంటుకోకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి.
నేనైతే 1/2 కేజీ బెండకాయ అయితే తీసుకున్నా. ఇట్లా అన్నీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవద్దు, బంక లేకుండా ఉండడానికి. కొందరు బంక ఉంట తినరు కదా బెండకాయ, అందుకనే నేను ఈ విధంగా చేస్తా. హాఫ్ కేజీ బెండకాయలని ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్నాను కదా నేను. ఈ విధంగా బంక లేకుండా డీప్ ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, సన్నగా తగిన ఉల్లిగడ్డ, కరివేపాకు ఎంపుకుంటున్నా. ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నా, ఉల్లిగడ్డ వేసుకుంటున్నా, కరివేపాకు కూడా వేస్తున్నా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నా కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా కొన్ని పల్లీలు వేసుకుంటున్నా, తగినంత పల్లీలు. ఇవి కూడా ఆయిల్లో వేపుకోవాలి. ఇవైతే వేగినాయి కదా. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నా. తగినంత పసుపు. ఇప్పుడు ఏం చేస్తున్నా, బెండకాయలు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా వేస్తున్నా. ఆయిల్ ఉంది కొంచెం. కొంతసేపు ఆయిల్లో వేగనిద్దాం. వేగనిద్దాం. ఇప్పుడు నేను కారం, కరివేపాకు, తర్వాత జీలకర్ర, పొట్టు ఉల్లిపాయలు, ఉప్పు వేసి గ్రైండ్ పట్టుకున్నా కదా. ఇది మెంతులు కూడా, ఇది ఇప్పుడు దీనిలో వేసేయాలి. ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసిన. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. ఈ విధంగా అయితే చేసాను నేను.